Hello job seekers. Welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. గైస్ ఎవరైతే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కోసం ట్రై చేస్తున్నారో ఫైనల్లీ వాళ్ళకి గుడ్ న్యూస్. ఈవై కంపెనీ అయితే మనకి హైరింగ్ స్టార్ట్ చేసింది. సో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి హైర్ చేసుకుంటున్నారు. వీళ్ళకి వచ్చేసి మనకి స్కిల్స్ ఏమేమి కావాలి, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఏ బ్యాచెస్ ఎలిజిబుల్ అంతా మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే న్యూ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ మీకు డైలీ వస్తాయి. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి గైస్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్ మనం ఈవై కెరీర్స్ పేజ్లో అయితే ఉన్నాం ప్రెజెంట్. సో మనకి రోల్ వచ్చేసి షేర్ పాయింట్ ఇంటర్న్ రోల్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇక్కడ జాబ్ ఐడి ఉంది కదా, ఇది కూడా మీరు మెన్షన్ చేసుకోండి సో దట్ మీకు ఫర్దర్గా లింక్డ్ఇన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది కెరీర్స్ పేజ్ కాబట్టి ఒక్కొక్కసారి జాబ్ కూడా ఎక్స్పైర్ అవ్వచ్చు. సో ఐడి మెన్షన్ చేసుకోవడం వల్ల మీకు ఏమైనా రిఫరెన్స్ కావాలంటే హెల్ప్ అవుతుంది. లింక్డ్ఇన్లో వాళ్ళకి పింగ్ చేస్తే, అలాగే మీ రెజ్యూమెని కూడా వాళ్ళకి షేర్ చేయండి. సో దీని లొకేషన్ వచ్చేసి ఇండియా త్రివేంద్రంలో అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి డెవలపర్ ఇంటర్న్స్ ఎవరైతే ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో డెవలపర్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, సో ఇలాంటి రోల్స్ అయితే మీకు బెటర్ అనమాట. ఇంటర్న్షిప్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి టాప్ జాయింట్ కంపెనీస్లో. సో డెవలపర్ ఇంటర్న్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ షేర్ పాయింట్ బేస్డ్ సొల్యూషన్స్. సో మీరు షేర్ పాయింట్ బేస్డ్ సొల్యూషన్స్ అయితే డెవలప్ చేస్తారు అండర్ ద గైడెన్స్ ఆఫ్ యువర్ టెక్నికల్ లీడ్ అనమాట. సో మనకి పొజిషన్ సమ్మరీ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ డిసిప్లైన్ విత్ నో ఎరియర్స్. సో ఎవరైతే ఇంజనీరింగ్ అండ్ రిలవెంట్ డిసిప్లైన్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళైతే ఎలిజిబుల్. అలాగే ఎంథూజియాస్టిక్ ఇన్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్ అండ్ హ్యావ్ రైట్ యాప్టిట్యూడ్ ఫర్ ఇన్నోవేషన్. మీరు న్యూ టెక్నాలజీస్ని లెర్న్ చేయడానికి ఎంథూజియాస్టిక్గా ఉండాలి. అలాగే ట్రైనింగ్ షేర్ పాయింట్ అప్లికేషన్ బిల్డింగ్ అండ్ పవర్ పేజెస్లో కంప్లీట్ చేయగలగాలి. గుడ్ ప్రోగ్రామింగ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ ఇన్ రీజనింగ్ స్కిల్స్ అని కూడా మెన్షన్ చేశారు. సో యాప్టిట్యూడ్, లాజికల్ అండ్ రీజనింగ్ స్కిల్స్ కూడా ఉంటే ప్లస్ కంప్యూటర్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉండాలని మెన్షన్ చేశారు. సో ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ అండ్ ఎంఎస్ అవుట్లుక్ ఉంది కదా. సో ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి కంప్యూటర్ స్కిల్స్లో అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెన్షన్ చేశారు. వెర్బల్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే మంచిది. స్ట్రాంగ్ కమాండ్ అయితే ఉండాలి దాని మీద. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మనకి డెవలప్ అప్లికేషన్స్ ఆర్ ఆటోమేషన్ ప్రోగ్రామ్స్ బేస్డ్ ఆన్ గైడెన్స్ ప్రొవైడెడ్. సో మీకే గైడెన్స్ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ లాగా. సో దాంట్లో మీరు అప్లికేషన్స్ అండ్ ఆటోమేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో షేర్ పాయింట్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి అయితే మీరు డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు దీంట్లో. అలాగే మనకి యూనిట్ టెస్టింగ్ కూడా ఉంటుంది ఇందులో ఈ రోల్లో. సో డెవలప్డ్ అప్లికేషన్స్ని మీరు యూనిట్ టెస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే క్రియేట్ టెక్నికల్ డాక్యుమెంటేషన్స్. సో డాక్యుమెంటేషన్స్ చేస్తారు కదా టెస్టింగ్ అయిపోయాక, సో అది కూడా మీరే చేయగలగాలి. అలాగే బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్స్, అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా మనకి. సో డేటా మోడలింగ్, యూఐ/యూఎక్స్ డిజైన్స్ మీద కొంచెం ఫెమిలియారిటీ ఉంటే మంచిది, బేసిక్ నాలెడ్జ్. అలాగే మనకి మల్టీ కల్చర్ గ్లోబల్ టీమ్స్ అండ్ టీమ్ వర్చువల్లీ అని మెన్షన్ చేశారు, వర్క్ విత్. సో మీరు డిఫరెంట్ టీమ్స్తో కొలాబరేట్ అవుతూ ఉంటారు కాబట్టి మీ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్, మీకు మంచి కోఆర్డినేషన్ ఉంటే మంచిది. సో దీస్ ఆర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ షేర్ పాయింట్ ఇంటర్న్స్ రోల్ అనమాట. సో మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మీ లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో మీది అది ఇవ్వండి. పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్ యొక్క పాస్వర్డ్, అలాగే పాస్వర్డ్ కన్ఫర్మేషన్. ఈవై ప్రైవసీ నోటీస్, ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది, అక్కడ నొక్కగానే మీకు ప్రైవసీ నోటీస్ అయితే వస్తుంది ఈవైకి సంబంధించి. ఆ టర్మ్స్ చదివేసి మీరు అక్నాలెడ్జ్ అయితే టిక్ చేయండి. సో ఈవై కెరియర్స్ అనమాట. సో చెక్ ద బాక్స్ బిలో ఇఫ్ యూ వాంట్ టు బీ కాంటాక్టెడ్ ఆన్ కెరియర్ రిలేటెడ్ టాపిక్స్. సో కెరియర్ రిలేటెడ్ టాపిక్స్ మీకు రావాలి అనుకుంటే, మిమ్మల్ని ఫర్దర్గా ఈవై కెరియర్స్ నుంచి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే టిక్ చేయండి. సో ఫస్ట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. లేటర్ యూజర్ లాగిన్ అని ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన ఈ ముందు మెన్షన్ చేసిన ఈమెయిల్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో దట్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లోనే మనకి ఇంకొక రోల్ అయితే ఉంది గైస్. ఇది వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్. దీని జాబ్ ఐడి కూడా మీరు మెన్షన్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఇండియా బెంగళూరులోనే ఉంది. సో బెంగళూరు కాబట్టి అందరికీ ఫెమిలియరే కాబట్టి ఇక్కడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఈవై కంపెనీ కోసం ఇచ్చారు. సో దీన్ని కూడా స్కిప్ చేయకండి, 2 to 3 పాయింట్స్ రాసుకోండి. సో దట్ వాట్ డూ యూ నో అబౌట్ యువర్ కంపెనీ అని అడిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలగాలి కదా. సో మేజర్ పాయింట్స్ రాసుకోండి. అలాగే అబౌట్ కన్సల్టింగ్ సర్వీస్ లైన్ కోసం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు.
సో ఇది కూడా నోట్ చేసి పెట్టుకోండి. యువర్ కెరీర్ ఇన్ కన్సల్టింగ్ కెన్ స్పాన్ అక్రాస్ దీస్ టెక్నాలజీస్ ఏరియాస్ ఆర్ సర్వీస్ లైన్స్. సో మనకి డిఫరెంట్ సర్వీస్ లైన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, మేజర్ టెక్నాలజీస్. సో ఈచ్ టెక్నాలజీని మీరు ఒకసారి జస్ట్ గ్లింప్స్ లాగా తీసుకోండి. అలాగే బిహేవియర్ కాంపిటెన్సీస్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో అడాప్టివ్ టు టీమ్ అండ్ ఫాస్టర్స్ కొలాబరేటివ్ అప్రోచ్ అని అయితే మెన్షన్ చేశారు. అలాగే అప్రోచ్ టు ద ప్రాజెక్ట్ అనేది ఇన్నోవేటివ్గా ఉండాలి. అలాగే మీరు కొత్త కొత్త లాంగ్వేజెస్ అనేది నేర్చుకోగలగాలి. ఎజైల్ మైండ్ సెట్ ఉండాలి. సో మల్టీ టాస్కింగ్ ఈజీ అవుతుంది. సో ఏమేమి స్కిల్స్ కావాలి అనేది మెన్షన్ చేశారు. షుడ్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో ఎవరైతే డెవలపర్ రోల్స్ కోసం ట్రై చేస్తారో, సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఐడియా ఉంటుంది కదా, సో ఇది మీకు కీవర్డ్ కూడా అవుతుంది రెజ్యూమేలో. సో మీరు ఇలా పెట్టుకోవచ్చు. అలాగే మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, జావా, .NET, పైథాన్, దీని మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే డేటా అనలైటిక్స్ ఆర్ డేటా బేసెస్ అంటే SQL, ఒరాకిల్, టెరాడేటా ఉంటాయి కదా, వీటి మీద కూడా నాలెడ్జ్ ఉంటే మంచిది. అలాగే రిలవెంట్ టెక్నాలజీ డొమైన్స్ ఏమైతే ఉంటాయో దాంట్లో ఇంటర్న్షిప్ ఉంటే మీకు ప్లస్ అనమాట. సో సర్టిఫికేషన్స్ చేసిన ప్లస్. అండ్ ఆల్సో BE, BTech క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ITI, కంప్యూటర్ సైన్స్ ఆర్ సర్క్యూట్ బ్రాంచెస్ వీళ్ళైతే ఎలిజిబుల్. అండ్ 60% అండ్ అబవ్ మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయగలగాలి. అండ్ నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనమాట. సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్. అప్లై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేజ్ అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో సేమ్ ఫస్ట్ క్రియేట్ అకౌంట్ చేసి తర్వాత యూజర్ లాగిన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. సో ఈ జాబ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దీనికి సంబంధించి ఎవరైతే మీ ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ట్రై చేయాలి అనుకుంటున్నారో ఇన్ డెవలపర్ రోల్, సో వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి, సో దట్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో. అలాగే ఇలాంటి మంచి అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ని కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను రోజు అక్కడ 2 to 3 అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు మిస్ అవ్వరు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ప్లీజ్ గైస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాబ్ హైట్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.